మధ్య హీరోలందరూ పెద్ద బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. నిజానికి అంత మార్కెట్ ఉంటే బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు. కానీ మార్కెట్ ని మించి బడ్జెట్ పెడితే ఆ సినిమా కాస్త అటు ఇటు అయితే ప్రొడ్యూసర్ మునిగిపోవాల్సిందే. వరుణ్ తేజ్ కొన్నాళ్ల నుంచి ఫ్లాపుల్లో ఉన్నాడు. అయితే ఈసారి మాత్రం 50 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నాడు. మరి వరుణ్ కి ఇంత మార్కెట్ ఉందా? 50 కోట్లు రాబట్టగలడా? సెలెక్ట్ చేసుకున్న స్టోరీని బట్టి బడ్జెట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అయితే ఆ బడ్జెట్ మార్కెట్ ని మించి ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఎంత కాదన్నా సినిమా రిస్క్ లో ఉన్నట్టే. ఇప్పుడు మరోసారి అలాంటి రిస్క్ చేస్తున్నారు వరుణ్ తేజ్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నా సరే 50 కోట్ల బడ్జెట్ తో మట్కా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి భారీగా ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. కంటెంట్ మీద నమ్మకంతో పాటు కటౌట్ కి ఉన్న మార్కెట్ కూడా చూసుకుంటేనే సినిమా సేఫ్ సైడ్ లో ఉంటుంది. అయితే వరుణ్ తేజ్ కి దాదాపు 4-5 ఏళ్ల నుంచి హిట్ లేదు. వరుణ్ ఏ సినిమా ఈ మధ్య కాలంలో కమర్షియల్ హిట్ అవ్వలేదు. కానీ వరుణ్ మాత్రం 50 కోట్ల బడ్జెట్ తో కరుణ కుమార్ డైరెక్షన్ లో మట్కా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 15 కోట్లతో ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి షూట్ చేస్తున్నారు. గ్యాంబ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్ కంప్లీట్ మేకోవర్ అయ్యి చేస్తున్న మట్కా మూవీ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వీడియోస్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మట్కా మూవీ వరుణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే 6 నెలల క్రితం మొదలైన ఈ సినిమా డిలే అవుతూ షూట్ చేస్తోంది. లేటెస్ట్ గా భారీ సెట్ లో 35 రోజుల స్కెడ్యూల్ స్టార్ట్ చేసింది టీం. సినిమాకి 50 కోట్ల బడ్జెట్ కాబట్టి తన రెమ్యునరేషన్ 12 కోట్లు డిమాండ్ ని సగం చేసి ప్రస్తుతానికి 6 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారు వరుణ్ తేజ్. రిలీజ్ తర్వాత ప్రాఫిట్స్ వస్తే అప్పుడు షేర్ సంగతి చూద్దామని చెప్పారట వరుణ్. అయితే వరుణ్ తేజ్ 50 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా చేయడం ఎందుకు రిస్క్ అంటున్నారు జనాలు. ఆల్రెడీ సంవత్సరం భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఆపరేషన్ వ్యాలంటైన్ ఆడియన్స్ కి సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. అంతేకాదు అంతకు ముందొచ్చిన ఏ సినిమా కూడా 50 కోట్లు కలెక్ట్ చేయలేదు. మరి ఏ ధైర్యంతో వరుణ్ తేజ్ తో 50 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నారో అని ఆలోచిస్తున్నారు టాలీవుడ్ జనాలు.